గన్నేవారిపల్లి గ్రామ శివారులో ఉన్న ఎత్తైన గుట్ట పైన ఉన్నాము. ఇక్కడ విశాలమైన మనకు పెద్ద పెద్ద శిలలు ఉన్నాయి. 407 మీటర్ల ఎత్తులో ఇప్పుడున్నాం. సముద్ర మట్టానికి 407 మీటర్ల ఎత్తులో ఈ గుట్ట పైన పైకెక్కేటప్పుడు అనేక ముళ్ళ పొదల్ని చీల్చుకుంటూ వచ్చాము. అసలు ఒక అద్భుతమైన సైట్. ఇక్కడ ఎరుపు రంగుతో వేసిన చిత్రాలు ఇవి. హెమటైట్ స్టోను, జంతువుల రక్తాలు, జంతువుల యొక్క కొవ్వు, కొన్ని మూలికల రసాయనాల వల్ల ఈ బొమ్మలు వేసుంటారు. ఈ చరిత్ర గొప్పతనం ఏంటంటే ఇక్కడ మీకు చూడండి, ఎక్కడో ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది? సముద్రం మధ్యలో ఒక ద్వీపం. ఆస్ట్రేలియా, టాస్మేనియా 2 ద్వీపాలు. ఆ ద్వీపాలలో కనిపించే కంగారులు అనే విచిత్రమైన జంతువులు ఉంటాయి. ఆ జంతువులను పోలిన చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈ చిత్రం ఇక్కడ కన్ను కూడా ఇచ్చాడు. చూడండి, కన్ను కనిపిస్తుంది కదా. పైన 2 చెవులు, ముందరి కాళ్ళు, వెనక కాళ్ళు కొంచెం పెద్దవిగా ఉన్నాయి. పొడవైన తోక ఉంది. మీరు కంగారును చూస్తే తెలుస్తుంది. అయితే ఎక్కడో సముద్రం దాటి ఆస్ట్రేలియాకి వెళ్లి అక్కడి నుంచి వచ్చిన మానవులు అన్నమాట. అంటే ఆస్ట్రేలియా నుంచి సముద్రం దాటి సముద్రం నుంచి వచ్చినటువంటి మనుషులు చిత్రించిన చిత్రాలు అయి ఉంటాయా? ఒక్కసారి ఊహ చేయండి, ఎంత అరుదైన చిత్రాలు ఇవి. ఇక్కడ చూడండి, ముళ్ళపంది మొత్తం ఒళ్ళంతా ముళ్ళతో చిత్రీకరించిన ఒక చిత్రం ఉంది. ఇక్కడ చూడండి, స్టార్ నక్షత్రాలు కనిపిస్తున్నాయి.